దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీరు చేయాలనుకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, సొంత ఊరి నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళి అంటే స్థలం మార్చి ప్రయత్నాలు చేయగలిగితే అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూల దిశలో ఉంటాయి. కోర్టు వ్యవహారాది సంబంధిత విషయాలలో మీ నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కానీ మీ వాళ్లకు మాత్రం ఇది ససేమిరా ఏమీ ఇష్టం ఉండదు. మీరేదో నష్టపరుస్తున్నట్టు, వాళ్ళకేదో ఇబ్బంది కలగజేస్తున్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలు ఉండవచ్చు. ఈ కారణం చేత ఇంట్లో స్వల్పమైనటువంటి మనస్పర్ధలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెద్ద స్థాయిలో రుణాలను తీసుకొని పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్వల్పమైనటువంటి కదలికలు మాత్రమే సూచిస్తున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించడం సర్వదా మంచిది. స్త్రీలకు ఈ వారం కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అంతంత మాత్రంగా ఉంటుంది. కార్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించగలుగుతారు. పెద్దల సహాయంతో, ఉన్నతాధికారుల సహాయంతో స్వల్పమైనటువంటి రిలాక్సేషన్, సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. తద్వారా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు. సువర్ణ ఆభరణాల భద్రత విషయంలో, వీటికి సంబంధించి తీసుకునే రుణాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. తెలియని వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మీ నమ్మకస్తులైన వాళ్ళు కావచ్చు, ఆ నమ్మకస్తులైన వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఇదే కాక మీ వస్తువులు ఇతరులకు ఇవ్వడము, వాళ్ళ వస్తువులు మీరు ధరించడము, ఈ రకమైనటువంటి ఎక్స్చేంజ్లు, టెంపరరీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవద్దు. మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే సరే, అవతల వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పని లేదు. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి వివాదాలకి ఇవి దారి తీసే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు మీరు అటెండ్ అవ్వగలిగితే చాలు, మంచి విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. మీ వ్యక్తిగత భద్రత విషయంలో, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. ఆలోచనలు నిలకడగా స్థిరంగా ఉండటం కోసం ప్రతిరోజు ఒక 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయడం కానీ, లేదా మంత్ర జప సాధన చేసుకోవడం కానీ, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. రుణ బాధలు అధికంగా ఉండి రుణాలు తీర్చలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. క్రమేణా రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.